ఇప్పుడు జనాలు వస్తువులను కొనేందుకు పెద్దగా షాపులకు వెళ్లడం లేదు. ఎలక్ట్రానిక్ వస్తువుల నుంచి తినే ఆహారం వరకు డోర్ డెలివరీలు అందుబాటులోకి వచ్చాయి. ఇంట్లోనే కూర్చుని నచ్చిన వాటిని ఆర్డర్ చేసుకుంటున్నారు. ఆన్లైన్ షాపింగ్ కోసం పలు ఈ-కామర్స్ సంస్థలు అందుబాటులో ఉన్న విషయం తెలిసిందే. ఆన్లైన్ షాపింగ్ ఎంతో ఈజీ, కానీ వీటి వల్ల అప్పుడప్పుడు సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. ఆర్డర్ చేసిన వస్తువు కాకుండా మరొకటి రావడం, లేదంటే డ్యామేజ్ తో ఉండడం వంటివి జరుగుతూ ఉంటాయి. కానీ ఫ్లిప్కార్ట్ లో ఓ వ్యక్తికి వింత అనుభవం ఎదురైంది. 6 ఏళ్ల క్రితం పెట్టిన ఆర్డర్ గురించి ఇప్పుడు కాల్ చేశారు. ముంబైలో ఈ వింత సంఘటన వెలుగులోకొచ్చింది. నగరంలో నివాసం ఉంటున్న ఖర్బాయ్ అనే వ్యక్తి 2018 మే 16వ తేదీన ఫ్లిప్కార్ట్లో చెప్పులను ఆర్డర్ చేశాడు. రూ. 485 క్యాష్ ఆన్ డెలివరీ ద్వారా చెల్లించేలా ఆర్డర్ చేసుకున్నాడు. రిసీవ్ చేసుకున్న ఫ్లిప్కార్ట్ వెబ్సైట్ కూడా 3 రోజుల తర్వాత షిప్పింగ్ చేసింది. ఆ తర్వాత 2018 మే 20న డెలివరీ చేస్తామంటూ వెబ్సైట్ లో పేర్కొన్నారు. కానీ డెలివరీ అనుకున్న సమయానికి రాలేదు. దాంతో ఆ యూజర్ మరికొన్ని రోజులు చూశాడు. అయినా డెలివరీ ఇంటికి రాలేదు. పైగా ప్రతిరోజు ఆర్డర్ స్టేటస్ లో అదే రోజు డెలివరీ అంటూ చూపిస్తూ వచ్చింది. కొద్ది రోజులు గడిచాక ఖర్బాయ్ కూడా దీన్ని లైట్ తీసుకున్నాడు. డబ్బులేం కట్టలేదు గదా, ఆర్డర్ రాలేదనే విషయాన్ని పట్టించుకోలేదు అని సదరు కస్టమర్ చెప్పాడు. ఆ తర్వాత కస్టమర్ కేర్ కు కూడా కంప్లైంట్ చేయలేదట. క్యాన్సిల్ చేసే ఆప్షన్ కూడా లేకపోవడంతో క్లోజ్ చేసేందుకు ఇటీవల ప్రయత్నించాడు. దాంతో ఫ్లిప్కార్ట్ నుంచి ఫోన్ వచ్చింది. ఆర్డర్ సమస్య ఏంటని వారు అడిగారని ఖర్బాయ్ వెల్లడించాడు. అతను వివరాలు తెలిపాడు. 6 ఏళ్ల క్రితం ఆర్డర్ పెడితే ఇప్పుడా స్పందించేది అంటూ నిలదీశాడు. దాంతో ఫ్లిప్కార్ట్ ప్రతినిధులు ఖర్బాయ్కి క్షమాపణలు చెప్పారట. ఇదే విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. అతని పోస్ట్ వైరల్ అవుతోంది ఇప్పుడు. మరి చివరికి అతను పెట్టిన ఆర్డర్ ని ఇచ్చారా లేదా అన్న విషయంపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు.